పండిత పుత్ర పరమసుంఠ అంటారు. అట్లాగే ఇక్కడ నెతన్యాహు ఒక వీరుడులా అంటాడు. అలాంటి వీరుడు కడుపున వీరుడు పుడతాడనుకుంటే ఓ వీరుడు పుట్టాడు. ఆయన పరువు తీస్తున్నాడు. ఇప్పుడు నెతన్యాహు కొడుకుకి సంబంధించి వైట్ హౌస్ మాజీ అధికారి చేస్తున్న హెచ్చరిక. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తరపున పోరాటం చేయకుండా మియామిలో నివసిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొడుకు ఎయిర్ నెతన్యాహు ప్రమాదాలు చిక్కునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్ష భవనం మాజీ అధికారి హోవర్డ్ స్టాఫర్ హెచ్చరిస్తున్నాడు. ఎయిర్ వ్యవహార శైలి మీద ఆగ్రహంతో ఉన్న కొందరు ఆయన లక్ష్యంగా చేసుకుంటారని, అపహరించి దాడి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇతర పౌరుల మాదిరిగా ఐడిఎఫ్లో ఎయిర్ తన పేరును ఎందుకు నమోదు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. నెతన్యాహు కుమారుడి మీద ఇజ్రాయెల్ సైన్యం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టైమ్స్ ఇన్ లండన్ చెప్పింది. దేశం కోసం మేము ఇక్కడ ముందుండి పోరాడుతుంటే ఎయిర్ మాత్రం తన కుటుంబంతో కలిసి మియామి బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లోని ఒక సైనికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక అమెరికాకు చెందిన డైలీ ఎక్స్ప్రెస్ కూడా ఇజ్రాయెల్ సైనికులు అసంతృప్తి ఉన్నారని చెప్తోంది. ప్రధానమంత్రి కుమారుడిగా ఇజ్రాయెల్ని పరిరక్షించుకునే బాధ్యత ఉంది, అట్లాంటిది ఎయిర్ అమెరికాలో తిష్ట వేయడం అవివేకం అంటూ హెచ్చరిస్తున్నారు.